వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో డిసెంబర్ 6వ తేదీన శంభు సరిహద్దు నుండి దేశ రాజధాని ఢిల్లీకి ప్రదర్శనగా వెళ్తామని పంజాబ్ కు చెందిన కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 18న ప్రకటించాయి. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సంగ్రూర్లోని ఖనౌరి వద్ద ఈ నెల 26న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని ఎస్కేఎం సమన్వయకర్త జగజిత్ సింగ్ దల్లేవాల్ ఇప్పటికే ప్రకటించారు. తనతో పాటు సుఖ్జిత్ సింగ్, హార్డోజ్ పాండే కూడా దీక్షలు కూర్చుంటారని క్యాన్సర్ రోగి అయిన దల్లేవాల్ చెప్పారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి శంభు ఖనౌరి సరిహద్దుల వద్దే బైఠాయించారు. ఈ నెల 18న ప్రభుత్వంతో చివరి సమావేశం జరిగింది. అది అసంపూర్తిగా ముగిసింది అని కేఎంఎం సమన్వయకర్త సర్వన్ సింగ్ పాంతర్ చండీగఢ్ లోని కృషి భవన్ లో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, అన్నదాతల గురించి బాధపడుతున్నానంటూ కంటి తుడుపు మాటలు మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. శంభు ఖనౌరి వద్ద జరుగుతున్న ధర్నాలో కూర్చొని 30 మంది రైతన్నులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖనౌరి సరిహద్దును దాటేందుకు రైతులు ప్రయత్నించగా హర్యానా వైపు నుంచి భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఓ రైతు చనిపోయాడని చెప్పారు. దల్లేవాల్ నిరాహార దీక్షను ప్రకటించినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. సీనియర్ నేతల సారథ్యంలో బృందాలుగా విడిపోయి రాజధాని వైపు కదులుతామని పాందర్ తెలిపారు. శంభు సరిహద్దు వద్ద వివిధ అంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేసిన దృష్ట్యా కాలినడకన బృందాలుగా వెళతామని కేఎంఎం నాయకుడు గురంనీత్ సింగ్ మంగత్ చెప్పారు. కాలినడకన రైతులు ఢిల్లీకి వెళ్లవచ్చునని హర్యానా ప్రభుత్వం, కేంద్రం అనేక సందర్భాలలో చెప్పాయని ఆయన గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీ చలో కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. అయితే రైతన్నలను రాజధాని వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దుల వద్ద బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇది వాళ్ళు చూస్తూనే ఉండండి టీ10.